ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఒకటి చూశాను. పార్టీ సోషల్ మీడియా విభాగానికి బాధ్యులను నియమిస్తూ జారీ చేసిన ప్రకటనది. అందులో ఎవరెవరు ఏ జిల్లాలకు చెందినవారో సూచిస్తూ ఒక వ్యక్తి పేరుకి ఎదురుగా వైఎస్ఆర్ అని రాశారు. ఒక క్షణం బుర్ర పనిచేయలేదు. ఆ వెంటనే వెలిగింది కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చిన సంగతి. ఈ విషయం కొత్తది కాకపోయినా అక్కడ వైఎస్ఆర్ అనే పేరు చూడగానే మనసంతా చేదుగా తయారైంది. వైఎస్ఆర్ పేరుతో నాకేం పేచలేదు సుమా. కడప అనే పేరు ఉండాల్సిన చోట వైఎస్ఆర్ అనే పేరు ఉండటంతోనే నాకు అభ్యంతరం. ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. కడప అనే పేరుకున్న ప్రాశస్త్యం ఎలాంటిది, ఎంతటి ప్రఖ్యాతిగాంచిన పేరు అది. అలాంటి పేరును తీసేసి చరిత్ర చెత్తబుట్లో పడేయటమా? కడప లాంటి జిల్లా పేరును కొట్టివేయడానికి తెగించే మనిషి ఎలాంటి వాడై ఉండాలి? జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 పథకాలకు తన పేరు తన తండ్రి పేరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ నెలకొల్పిన వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ మరణానంతరం ఆయన పేరే పెడితే దాన్ని తీసేసి తన తండ్రి పేరు పెట్టుకున్నారు. ఇలాంటి పనులు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కానీ కడప పేరు తీసేసి తన తండ్రి పేరు తగిలించడం వెనుకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం అని నాకు అనిపిస్తుంది. కడప చాలా చరిత్రను ఊరు. ఆ ప్రాంతం అంతా కూడా నిజానికి తిరుమల కొండకు ప్రవేశ ద్వారం కింద లెక్క కాబట్టి అది దేవుడి గడప, తొలి గడప, కడప అని చెప్తారు. కడప పట్టణంలో పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఒక ప్రాంతం లేదా ఒక గ్రామం లేక పట్టణం వాటి చరిత్ర నుంచి ఉనికిని గుర్తింపును సంతరించుకుంటాయి. ఆ చరిత్రే వాటి అస్తిత్వానికి ప్రాతిపదిక కల్పిస్తుంది. అలాంటి చరిత్రలో భాగమైన పేరును తీసివేయగలవారు చరిత్రను తృణీకరించగల వారి కిందే లెక్క. పైగా జగన్ విషయంలో మితవాద రాజకీయ అవసరాలు వంటి కారణాలు కూడా లేవు. గమనించండి. అంటే తానే ఒక గొప్ప చరిత్ర అన్నమాట. తనకు తాను ఒక లెజిటిమసీ ఆపాదించుకోవడం కోసం తండ్రి వారసత్వం క్లెయిమ్ చేసుకున్నాడు చూడండి. కాబట్టి తండ్రిది కూడా గొప్ప చరిత్ర అన్నమాట. మనం అలా అనుకోవాలని ఆయన ఉద్దేశం. తాను సృష్టించిన అబద్ధాన్ని తాను నిజమని నమ్మే స్థితికి జగన్ వెళ్ళిపోయారేమోనని నాకు అనుమానం. అలాంటి మనస్థితిలో నుంచి కడప జిల్లాకు ఆ పేరును తీసివేసి తన తండ్రి పేరు తగిలించాలనుకుంటున్నాను నేను. అలానే అనిపిస్తున్నది నాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జిల్లాకు ఆయన పేరు తగిలించి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అదే తప్పు అనుకుంటే ఆ తర్వాత ఏంగా కడపనే ఎగరగొట్టారు. జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఈ పని చేశారు. కడపను తొలగించి వైఎస్ఆర్ పేరు మిగిల్చారు ఫైనల్గా. ఇలాంటిదే మరో నిర్వాహం కూడా ఉంది. విజయవాడ శివారుల్లోని కానూరు, పోరంకి, తాడిగడప గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీగా మార్చి దానికి వైఎస్ఆర్ తాడిగడప అని పేరు పెట్టారు. ఎక్కడి తాడిగడప, ఎక్కడి వైఎస్ఆర్? ఆయనకు తాడిగడపకు సంబంధం ఏమిటి అసలు? ఈ లేని సంబంధాన్ని సృష్టించిన మనిషి ఆలోచన విధానం ఎలాంటిదో ఊహించండి ఒకసారి. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం మహిళలు వెళ్ళి స్థానికంగా ఉన్నవారు మున్సిపాలిటీ కార్యాలయంపై ఉన్న వైఎస్ఆర్ పేరుపై తారు పూశారు. అదే రోజు హెల్త్ యూనివర్సిటీ కాంప్లెక్స్ భవనంపై ఉన్న పేరులో ఆ వైఎస్ఆర్ అనే పేరు ఓడగొట్టారు. ఈ పరిణామాలు మనకు ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా పాలకులు చేసే పనుల పర్యవసనాలు ఎలా ఉంటాయో సూచిస్తున్నాయి. ఈ పేర్ల ప్రహసనం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి స్మృతికి కొత్తగా కలిపిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త చెడ్డ పేరు యాడ్ చేశారు. ఈ మార్పులు ఇలాగే కొనసాగడానికి వీలు లేదు. తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తప్పు అని తెలిసిన తర్వాత సరిచేయకపోవడం సరికాదు. కడప జిల్లా పేరును వెంటనే పునరుద్ధరించాలి. తాడిగడప మున్సిపాలిటీ పేరులోంచి వైఎస్ఆర్ పేరును తొలగించాలి. ఈ పనులు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఇలాంటి పనులు భవిష్యత్తులో ఎవ్వరూ చేయకుండా ఇదో గుణపాఠం కావాలి.